హాయ్, ఇవాల్టి నుంచి మనం ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ సిరీస్ గురించి షార్ట్స్ చేసుకుందాము, అర్థం చేసుకుందాము. ఫస్ట్ ఇనీషియల్గా మనం ఇవాల్యుయేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తెలుసుకోవాలి అంటే న్యూ పేషెంట్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఓకేనా, గైడ్ లైన్స్ మీద ఫోకస్ చేద్దాం. న్యూ వర్సెస్ ఎస్టాబ్లిష్డ్ డెసిషన్ ట్రీ మనకి సిపిటి బుక్లో ఉంది, ఒకసారి దాన్ని చూడండి. సేమ్ గ్రూప్ ప్రాక్టీస్లో ఉన్న ఫిజిషియన్స్, ఓకేనా, ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పేషెంట్ న్యూవా ఎస్టాబ్లిష్డా తెలుసుకోవడానికి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్కి ఒకటే ప్రాక్టీస్ ఉంటుంది. గ్రూప్ ఐడి, ఫిజిషియన్ ఐడి అంటారు, ఎన్పిఐ, ఓకేనా, నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫికేషన్ అని ఉంటుంది. ఆ గ్రూప్ ప్రాక్టీస్లో ఉన్న ఫిజిషియన్స్ ఎవరైనా సరే ఈ పేషెంట్ని 3 years లోపల చూసి ఉంటే ఆ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ అవుతాడు. 3 years లోపల ఆ గ్రూప్ ప్రాక్టీస్లో స్పెషాలిటీ, సేమ్ స్పెషాలిటీ ఆర్ సేమ్ సబ్ స్పెషాలిటీ, ఓకేనా, కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, రెండు సేమ్ స్పెషాలిటీ అండ్ సబ్ స్పెషాలిటీ. సో సేమ్ స్పెషాలిటీలో కానీ సబ్ స్పెషాలిటీలో కానీ సేమ్ గ్రూప్ ప్రాక్టీస్ ఉన్న ఫిజిషియన్స్ ఆర్ క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆ పేషెంట్ని చూసుంటే 3 yearsలో ఆ పేషెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, లేకపోతే న్యూ అవుతుంది. ఓకేనా, ఇది బేసిక్ అండర్స్టాండింగ్. మీరు ఆ డెసిషన్ ట్రీ కూడా చూస్తే ఎస్ అయితే ఎస్టాబ్లిష్డ్, నో అయితే అన్నీ కూడా న్యూ పేషెంట్. ఓకేనా, దెన్ ఇంకా హౌ టు క్యాల్కులేట్ లెవెల్స్ అంటే హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామ్, మెడికల్ డెసిషన్ మేకింగ్, ఈ 3 కాంపనెంట్స్ కదా. ఇప్పుడు హిస్టరీకి ఫిజికల్ ఎగ్జామ్కి అంత ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు యాజ్ పర్ న్యూ గైడ్ లైన్స్. ఓకేనా, ఓన్లీ ద లెవెల్స్ ఆర్ బేస్డ్ ఆన్ MDM, మెడికల్ డెసిషన్ మేకింగ్, అండ్ టైమ్, ఫేస్ టు ఫేస్ ఆర్ నాన్ ఫేస్ టు ఫేస్ టైమ్ ఆఫ్ ప్రొవైడర్ సీయింగ్ ద పేషెంట్. ఓకేనా, ఈ 2 factors పైనే లెవెల్ని మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఓకేనా, సో మనం ఇన్ డీటెయిల్డ్ MDM గురించి, రిస్క్ టేబుల్ గురించి మనం కమింగ్ షార్ట్స్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.